అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ పైన యుద్ధానికి ముహూర్తం ఖరారైపోయింది. అన్ని రకాలుగా భారత ఆర్మీ సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇండో పాక్ ల్యాండ్ బార్డర్ షేరింగ్ గుడ్డ పెద్ద ఎత్తున ఆర్మీ ఫోర్సెస్ తో సిద్ధంగా ఉన్నారు. అన్ని రకాల యుద్ధ సామాగ్రిని అక్కడికి తరలించారు. వార్ టెన్షన్ లో పాకిస్తాన్ అల్లకల్లోలం అయిపోతోంది, కకావికలమవుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడతామనే పరిస్థితితోనే ఒక్కసారిగా వారిలో ఒక టెన్షన్ మొదలైన నేపథ్యంలో మరోసారి అన్ని రకాలుగా భారత్ సంసిద్ధంగా ఉంది. అష్ట దిగ్బంధనం చేసింది పాకిస్తాన్. తెలిసినటువంటి విషయం పైన పాకిస్తాన్ అల్లాడిపోతోంది. బార్డర్లో అన్ని రకాలైనటువంటి యుద్ధ సామాగ్రిని ఇప్పటికే భారత బలగాలు మోహరించి పెట్టుకున్నాయి. బార్డర్లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, వార్ ట్యాంకర్లు సిద్ధంగా ఉన్నాయి. పాక్ పంజాబ్ బార్డర్కి 40 కిలోమీటర్ దూరంలో పాక్ హెలికాప్టర్లు కూడా అటువైపుగా సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. యుద్ధం ట్యాంకర్లను సైతం బార్డర్ తరలిస్తోంది పాక్. ఇక సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారాయి. ఒకవైపు భారత్ అన్ని రకాలుగా సంసిద్ధం చేసుకుని ఉంది. ఒకవైపు నుంచి అటు నావీ కానివ్వండి, తర్వాత ఎయిర్ ఫోర్స్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అటు పాకిస్తాన్ కూడా దానికి ధీటుగా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతోంది. కానీ పాకిస్తాన్ ఏమాత్రం కూడా భారత స్థైర్యాన్ని, భారత్ ముందు నిలబడలేదనే విషయాన్ని తనకు కూడా తెలుసు. భారత్ ఎప్పటికే ఆ పాకిస్తాన్ ఇండో పాక్ బార్డర్ గుంట సుమారుగా 3,323 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఇండో పాక్ ల్యాండ్ షేరింగ్ బార్డర్ మొత్తాన్ని కూడా సుమారుగా 2 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు ఆ ఫెన్సింగ్ చుట్టూరా ఉన్నటువంటి పంట పొలాలను ఇప్పటికే పంట తీసుకోవాల్సిందిగా ఆర్మీ బలగాలు చెప్పాయి. అక్కడ మొత్తం కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాల్సిందిగా ఆర్మీ బలగాలు అందరినీ ఆదేశించాయి, అందరినీ అలర్ట్ చేశాయి. ఈ యొక్క 3,323 కిలోమీటర్ల ఇండో పాక్ ల్యాండ్ షేరింగ్ బార్డర్ మొత్తం కూడా ఇప్పుడు పాక్ ఆధీనం, అటు ఇండియా ఆధీనంలో ఉంది. ఇండియా బార్డర్, ఇండియాకి సంబంధించినటువంటి ఆర్మీ బలగాలు అక్కడ మోరించి పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయి. ఏ క్షణమైనా పాకిస్తాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది. ఏ క్షణమైనా కూడా పాకిస్తాన్ పైన ఒకసారిగా యుద్ధానికి తెరలేకపోవచ్చు. సో మనం చాలా వరకు ఈ యుద్ధానికి సంబంధించి విషయాల్లో అష్టదిగ్బంధనం చేసిన మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి కొంత క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం ఇండియా పాకిస్తాన్ మ్యాప్ని మనం దగ్గర పెట్టుకొని చూస్తే కనుక మీరు గమనించవచ్చు, అటు పాకిస్తాన్కి కరాచీ, గ్వాదర్ ఈ 2 పోర్టులు చాలా కీలకమైనవి. అయితే గ్వాదర్ పోర్ట్ అనేది ప్రస్తుతం పాకిస్తాన్లో కూడా వేర్పాటువాదం అనేది ఉంది కాబట్టి అది పూర్తిగా బలూచిస్తాన్లో ఉంది. ఆ బలూచిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధించి పోరాడుతున్నటువంటి వారి ఆధీనంలో గ్వాదర్ పోర్ట్ ఉంది. ఇక కరాచీ పోర్ట్ విషయానికి వస్తే సింధు దేశ్ గురించి పోరాడుతున్న వారి యొక్క భౌగోళిక ప్రాంతంలో కరాచీ పోర్ట్ ఉంది. సో కరాచీ పోర్ట్, గ్వాదర్ పోర్ట్ నుంచి ఎటువంటి విధంగా పాకిస్తాన్ దాడి చేయాలన్నా, పాకిస్తాన్ ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడాలన్నా కూడా ముందుగా అక్కడ సింధు దేశ్, బలూచిస్తాన్ వేర్పాటువాదం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ముందుగా భారత్ పైన ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడే ముందు ఈ పోర్ట్ల ద్వారా అక్కడ వారిని ఎదుర్కొన్న తర్వాత మన పైన రావాల్సి ఉంటుంది. అక్కడ వారిని ఎదుర్కోవడం చాలా సుసాధ్యం. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ పై ఆర్మీ పైన చాలా విస్తృతంగా పోరాటం చేస్తోంది, కాల్పులకు తెరలేపుతోంది, చాలా మంది హతమార్చింది కూడా. ఇక కరాచీ విషయానికి వస్తే కరాచీలో బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ సోర్స్గా ఉంది. అక్కడ అట్ ది సేమ్ టైం సింధు దేశ్ కూడా పోరాటాలు చేస్తోంది కాబట్టి అంత ఈజీ అయితే కాదు. దానికి ఒకవేళ నిజంగా అది జరిగినా కూడా భారత్ సంసిద్ధంగా ఉంది. కరాచీ దగ్గర అన్ని రకాల ఏర్పాటు, కరాచీ నుంచి ఎటువంటి దాడి జరిగినా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని రకాల ఏర్పాటు చేసింది. ఇదొకటి నావీ ఫోర్స్ చేసేటువంటి ప్రక్రియ. ఇక మనం ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అన్ని రకాల సంసిద్ధంగా ఉంది. మన వైపు నుంచి అన్ని రకాలుగా పాకిస్తాన్ వైపుగా ఎక్కుపెట్టున్నాయి. పాకిస్తాన్ వైపుగా టార్గెట్స్ రేంజ్ మొత్తం కూడా ఫిక్స్ అయింది. ఎక్కడ నిజంగా పాకిస్తాన్ కనుక ఒక రకమైనటువంటి ఇదే రియాక్షన్ ఇస్తూ ఇదే రకమైన కవ్వింపు చర్యలకి మరోసారి దాడి కనుక తెరలేపే పరిస్థితి కనుక ఉంటే వెంటనే మన వైపు నుంచి టార్గెట్ మొత్తాన్ని కూడా ఎక్కిపెట్టే అవకాశం ఉంది. ఒక్కసారి కనుక అటు పొలిటికల్ లెవెల్ ఆపరేషన్ అంటే ప్రధానమంత్రి నుంచో లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ నుంచో అన్ని రకాలుగా ఆదేశాలు వచ్చాయంటే చాలు, ఇక ఒక్కసారిగా గోలీ కొడితే పాకిస్తాన్ మాత్రం 3 ముక్కలు అవ్వడం ఖాయంగా కనబడుతోంది. ఇదొకటి. ఎయిర్ ఫోర్స్ కూడా సంసిద్ధంగా ఉంది. మరోవైపుగా సైబర్, ఇక్కడ మనం గమనిస్తే కనుక సైబర్ అటాక్ అనేది కొంత ప్రస్తుతం మనం అది ఊహించలేము, అది జరగరు కూడా. కానీ ఒక రకంగా నిజంగా కనుక పాకిస్తాన్ కనుక సైబర్ అటాక్ చేయాల్సి వస్తాయి. ఎందుకు నేను మీకు సీవేస్ ద్వారా బ్లాక్ చేసిందని చెప్పాను, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా బ్లాక్ చేసిందని చెప్పాను. ఇప్పుడు సైబర్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందని అంటే ప్రస్తుతానికి చైనా దగ్గర అంత పెద్ద టెక్నాలజీ, అటు పాకిస్తాన్ దగ్గర అంత పెద్ద టెక్నాలజీ లేదు. పాకిస్తాన్ మళ్ళీ వెళ్ళి అటు అరువుగా చైనా నుంచే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చైనా కూడా గుంటనక్క పాత్ర పోషిస్తుందనే దానిలో ఎటువంటి అతిశయోక్తి. ఎందుకంటే అవకాశం వస్తే అటు పాకిస్తాన్ పూర్తిగా యుద్ధంలో ఓడిపోయినా, పాకిస్తాన్ చిన్న భిన్నమైపోయినా చైనా కొరిగేదేం లేదు. ఇటు ఇండియా పైన పాకిస్తాన్ దాడి చేసి పాకిస్తాన్లో ఏమైనా అలజడులు సృష్టించినా కూడా చైనా కొరిగేదేం లేదు. సో ఇటువంటి ఒక గోడ మీద పిల్లాంటి పాత్ర చైనా పోషిస్తోంది ప్రస్తుతానికి. అటు పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నానని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ కనుక పాకిస్తాన్ చైనా సపోర్ట్ తీసుకొని శాటిలైట్ సైబర్ వాటిని కూడా
కొంత ఇబ్బంది గురి చేస్తుందా, కమ్యూనికేషన్ కట్ చేస్తుందా అంటే అంతటి సామర్థ్యం పాకిస్తాన్లో, అంతటి ధైర్యం కూడా చేయకపోవచ్చు. ఒకవేళ నిజంగా అదే కనుక జరిగినా కూడా డెఫినెట్గా దాన్ని ఎదుర్కోవడానికి ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. ఇప్పటికి మనం సైబర్ సి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక ల్యాండ్ బార్డర్ షేరింగ్ వెంట ఒక్కసారి మీరు అక్కడ వింటున్నారు కదా, చూస్తున్నారు కదా, ఒకవైపు రెండు వైపులా పాకిస్తాన్ దృశ్యాలు మీకు కనబడుతున్నాయి. దీనికి ధీటుగా ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధంగా ఉంది. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన దృశ్యాలు కూడా ప్లే చేయండి. సో ఇండియన్ ఆర్మీ కూడా ఆ బార్డర్ వెంట మొత్తం భద్రతా బలగాలను మోహరించి ఉంచారు. అక్కడికి పెద్ద ఎత్తున ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ వెళ్ళాయి, పెద్ద ఎత్తున మిసైల్స్తో సిద్ధంగా ఉన్నారు. అన్ని రకాలుగా ఈ ల్యాండ్ బార్డర్ షేరింగ్ వెంట మొత్తాన్ని కూడా అటు ఇండియా భద్రతా బలగాలు మోహరించి ఉన్నారు. సో అక్కడ ఫెన్సింగ్ అంటే ఇండియా పాకిస్తాన్కి సంబంధించి ప్రతి చోట కూడా అన్ని రకాల సంసిద్ధంగా ఉంది. ముఖ్యంగా అటారీ బార్డర్ దగ్గర ఇప్పటికే 48 గంటల్లో పూర్తిగా మీరంతా కూడా పంటను తీసేసుకొని మీరు అక్కడ ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి అని చెప్పి ఆర్మీ బలగాల నుంచి అక్కడ రైతులకి సామాన్యులకి పక్కాగా ఇన్ఫర్మేషన్ రాగానే వారంతా కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా పర్వాలేదు, అక్కడ రైతులు కూడా సహకరిస్తున్నారు. కొంత ఇబ్బంది కలగొచ్చు, ఇబ్బంది పడవచ్చు, కానీ ఈసారి కనుక పాకిస్తాన్ని మట్టు పెట్టకపోతే ఎప్పటికి కూడా పాకిస్తాన్ని ఇటువంటి కవ్వింపు చర్యలకి, ఇటువంటి దాడులకి తెరలేపే అవకాశం ఉంది. అలా అయినా మేము ఇబ్బంది పడతాం, ఇలా అయినా ఇబ్బంది పడతాం, కానీ ఈసారి మాత్రం భద్రతా బలగాలకి మేము సంపూర్ణమైన సహకారం అందిస్తున్నాం పాకిస్తాన్ని మట్టుపెట్టడానికి అని చెప్పి అక్కడి రైతులు కానివ్వండి, సామాన్య ప్రజలు కూడా చెప్తున్నారు. అటారీ బార్డర్ కానివ్వండి, ఇంకా చాలా ప్రాంతాల్లో మీరు మొదలుకుంటే గుజరాత్ నుంచి అటు శ్రీనగర్ వరకు కూడా ప్రతిదీ కూడా ఇండో పాక్ ల్యాండ్ షేరింగ్ బార్డరే ఉంది. 3323 కిలోమీటర్ల బార్డర్ గుంటా మొత్తం కూడా భద్రతా బలగాలు మోహరించున్నాయి. ఇదే రకమైనటువంటి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రకమైనటువంటి ఆర్మ్ ఫోర్సెస్తో సంసిద్ధంగా ఉన్నాయి. అన్ని రకాలుగా యుద్ధ సామాగ్రి సమకూర్చుకొని ఉన్నారు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ముందుగా చాలామంది ఎక్స్పర్ట్స్తో ఆర్టీవీ మాట్లాడినప్పుడు కానివ్వండి, చాలామంది గతంలో పనిచేసిన ఆర్మీ అధికారులతో, రిటైర్డ్ మేజర్లతో మాట్లాడినప్పుడు కూడా ఒక విషయం మనకు తేటతెల్లమవుతోంది. ముందుగా ఆపరేషన్ అంటే ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్ని ముందుకు తీసుకెళ్తూ ఆ టార్గెట్ లక్ష్యంగా వెళ్ళేటువంటి ప్రక్రియని కొంచెం కొంచెంగా చేసేటువంటి ప్రక్రియని ఆపరేషన్గా చెప్పబడుతుంది. ఎప్పుడైతే ఈ ఆపరేషన్ పెద్దగా మారిపోయి రెండు దేశాల మధ్య భీకరంగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి దాడులు అనేది జరుగుతూ ఉంటాయో అటువంటి సందర్భంలో వార్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతుందంతా ఆపరేషన్ మాత్రమే. అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మనల్ని ఉగ్రవాదాన్ని లేకుండా వచ్చిన టార్గెట్తో భారత బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ఇక్కడ పాకిస్తాన్ని కొట్టడమో పాకిస్తాన్ మొత్తం లేకుండా చేయడం అనేది భారత ఆర్మీ ఉద్దేశం కాదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపడమే భారత ఆర్మీ ఉద్దేశంగా ఉంది. కాబట్టి ఆ ఉగ్రవాదాన్ని రూపుమాపేటువంటి అంశాల్లో భాగంగానే ఇక్కడ కశ్మీర్ దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాద మద్దతుదారులకు కానివ్వండి, ఉగ్రవాదుల యొక్క ఇళ్ల కూల్చివేత కానివ్వండి, లేదంటే ఎవరైతే కొంతమంది నక్కి ఉన్నటువంటి ఉగ్రవాదులను ఫైండ్ అవుట్ చేయడం కానివ్వండి, వారి యొక్క అడ్రస్ ప్రూఫ్ను పరిశీలించి వారిని అనుమానితుల్ని అరెస్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ ప్రక్రియలు కొనసాగుతుంది. ఒక ఆపరేషన్ జరుగుతోంది. ఈ ఆపరేషన్లో భాగంగా ఇది కనుక అంటే ఇప్పుడు కొంచెంగా మూవ్ అవుతున్న ఆపరేషన్ రేపటి రోజున ఆ టెర్రర్ క్యాంప్స్ పైన, టెర్రర్ క్యాంప్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఉగ్రవాద శిబిరాలు, ఎక్కడైతే సామాన్యమైనటువంటి యువతని తీసుకెళ్లి అక్కడ ఉగ్రవాద శిక్షణ ఇచ్చి ఉగ్రవాదులుగా మారుస్తూ ఉంటుందో పాకిస్తాన్, అటువంటి ఉగ్రవాద శిబిరాలను కూడా గుర్తించింది. ఆ ఉగ్రవాద శిబిరాలను కూడా కొంత, ఎందుకంటే మన ఉద్దేశం ఉగ్రవాదాన్ని తొలగించడం, ఉగ్రవాదాన్ని లేకుండా రూపుమాపడమే భారత ఆర్మీ ఉద్దేశంగా ఉంది. కాబట్టి ఆ టెర్రర్ క్యాంప్స్ పైన త్వరలోనే సర్జికల్ స్ట్రైక్స్ కూడా జరగవచ్చు. దానికి అన్ని రకాలైనటువంటి సంసిద్ధత ఉంది. సర్జికల్ స్ట్రైక్స్ జరిగేటువంటి క్రమంలో అక్కడ టెర్రర్ క్యాంప్స్ అంటే ముందుగా పసిగట్టారు ఉగ్రవాదులు కూడా, కాబట్టి ఆ టెర్రర్ క్యాంప్స్ అన్ని కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతానికి అంతా ఖాళీ ప్రాంతాలే ఉన్నాయి. టెర్రర్ క్యాంప్స్ ఎటువంటి టెర్రరిస్టులు కూడా లేవన్నట్టుగా అటు భారత బలగాలు కూడా గుర్తించాయి. కాబట్టి ఎక్కడున్నా వదిలే ప్రసక్తే లేదు. అది పీవీకేలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ ఉగ్రవాదం వదిలే ప్రసక్తే లేదన్న చందంగా అన్ని రకాలైనటువంటి భద్రతా బలగాలు కూడా ప్రస్తుతం ఈ యొక్క అంశం మీద నిమగ్నమై ఉన్నాయి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగాలు అయితే ఎప్పటికప్పుడు అంశాలు పసిగడుతూ ఉన్నాయి. ఇంతకీ వీళ్ళు ఎటువంటి కమ్యూనికేషన్ విధానాన్ని వాడుతున్నారు, వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఏ రకంగా ఉంది, స్లీపర్ సెల్స్గా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా, అన్ని రకాలుగా అణువు అన్వేషించి జల్లెడ పట్టి అటు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేటువంటి అంశంతో లక్ష్యంతో ఇండియన్ ఆర్మీ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతానికైతే ఈ బార్డర్ వెంట పూర్తిగా యుద్ధ సామాగ్రిని పెట్టేసుకుని ఉన్నారు. యుద్ధ సామాగ్రి అక్కడికి చేరిపోయింది. ఏ క్షణమైనా ప్రస్తుతానికి ఆపరేషన్ జరుగుతోంది. అది వారుగా తెరదీస్తే కనుక ఏ క్షణమైనా పాకిస్తాన్ని 3 ముక్కలు చేయడం ఖాయంగా కనబడుతోంది. అందుకు భారత ఆర్మీ సంసిద్ధంగా ఉంది. ఇప్పటికే భారత ఆర్మీ అక్కడికి చేరిపోయిన నేపథ్యంలో పాకిస్తాన్ మిలిటరీ అల్లాడిపోతోంది. పాకిస్తాన్ మిలిటరీలో కూడా మీరు గమనిస్తే ఇప్పటికే ఆర్టీవీ మీకు అన్ని రకాల అప్డేట్స్ ఇస్తోంది. ఇప్పటికే మేము చెప్పుకొచ్చాం, సుమారుగా 1200 మంది పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళందరూ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయారట. భారత్తో యుద్ధం చేయడం మా వంతు కాదు, భారత్తో యుద్ధం చేయడం మేము తట్టుకోలేము, సో మేము ఆర్మీ నుంచి వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా చెప్పుకొచ్చింది. అంత ఈజీగా ఆర్మీ రిజైన్ చేయగానే వదిలిపెట్టింది. ఎందుకంటే అక్కడ ఆర్మీ ఒక రకమైనటువంటి కర్కశత్వంతో ప్రజలపైన
చాలా హింసాకాండ సృష్టించినటువంటి ఒక అపవాదు, ఒక ఆరోపణ కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన ఉంది కాబట్టి అక్కడి ప్రజల నుంచే, పాకిస్తాన్ ప్రజల నుంచి ఆరోపణ ఉంది కాబట్టి అంత ఈజీగా అందులో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళు రిజైన్ చేస్తే వదిలే ప్రసక్తే లేదు. కానీ అక్కడి వారు భయపడుతున్నారు. కేవలం ఆర్మీ వాళ్ళే కాదు, ఏకంగా ప్రధాని కూడా భయపడిపోతున్నాడు, రక్షణ శాఖ మంత్రి కూడా భయపడిపోతున్నాడు. ఏ క్షణమైనా మా పైన దాడి చేయొచ్చని ఖవాజావాసి చెప్తున్నారు. అటువైపు ఉన్నటువంటి చాలా మంది లష్కర్ తోయిబాకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి, చాలా మంది కూడా ఏకంగా ఆర్మీ చీఫ్ అన్సర్ ముని ఆయన కూడా ఏం చేశారు, మునీర్ అన్సర్ ఆయన ఏం చేశారంటే ఏకంగా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా పాకిస్తాన్ బార్డర్ దాటించేశారు, ఒక సురక్షితమైన ప్రాంతాన్ని తరలించేశారు. అంతటి స్థాయిలో భారతరంగానే పాకిస్తాన్ భయపడిపోతోంది. ఏకంగా మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అయితే ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ దగ్గరికి వచ్చేసి భారత్తో యుద్ధం అంటే తేలికపాటిగా కొట్టిపారేయలేం, భారత్ నిజంగా డెఫినెట్గా ఒక అల్టిమేట్ యుద్ధాన్ని చేయగలుగుతుంది. గతంలో దాని తాలూకా ఉదాహరణలు నేను చూశాను. కార్గిల్ వార్లో నేను ప్రత్యక్షంగా పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నాను కాబట్టి అన్ని రకాల రుచి చూశాను. దయచేసి వాళ్ళిద్దరు సోదరులు కూడా మాజీ ప్రధాని ప్రస్తుత ప్రధాని తమ్ముడు ఇదంతా వద్దు, భారత్తో యుద్ధం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదని రకంగా ఆయనతో కాంప్రమైజ్ చేసి సలహా సూచన కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే బార్డర్ వెంట ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భారత్ను చేసి పాకిస్తాన్ అల్లాడిపోతోంది. అందుకు కొంత కవ్వింపు చర్యలో భాగంగా ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం కోసం కొన్ని విన్యాసాలు చేస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ అంతటి స్థాయిలో పాకిస్తాన్ భారత్ని ఢీకొట్టే అంశం కానీ అవకాశం కానీ ఎట్టి పరిస్థితుల్లో లేనిలేరు. సో మీరు కూడా యుద్ధాన్ని కోరుకుంటున్నారా? అసలు ఏం జరగబోతుందనే ఆసక్తి మీలో కూడా ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.